ప్రిపేర్ చేస్తున్నానని చూస్తున్నారా? మీకోసమేనండి. ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఇది ప్రిపేర్ చేశాను. ఏంటంటే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. యాక్చువల్లీ నాకేంటంటే చూస్తున్నారు కదా నా వీడియోస్, నాకు ఏమైనా బొమ్మలు తయారు చేయడం, డ్రాయింగ్ వేయడము, పెయింటింగ్ అంటే మరీ ఇష్టం అండి. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది, కానీ అప్పుడు ఇంకా బొమ్మలు మనుషుల్ని కూడా డ్రాయింగ్ చేసేసేదాన్ని అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే మెప్పులు కూడా వచ్చేసేవి. చాలామంది మెచ్చుకుండే వాళ్ళు, చూసిన వాళ్ళందరూ నా డ్రాయింగ్లోని లైఫ్ ఉందనిపించేదంట. వాళ్ళకి అలాగా మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు ఎంతో హ్యాపీ అనిపించేది. నాకు ఇంకా అదే ఇంట్రెస్ట్ ఉండేది. అందువల్ల చదువు మీద పెద్దగా చూపించేదాన్ని కాదు. సంవత్సరం మొత్తం ఇలాగా డ్రాయింగ్లు, ముగ్గులు ఇలాంటివి వేసుకుంటూ గడిపేసేదాన్ని. కానీ ఎగ్జామ్స్కి పాస్ అవ్వకపోతే ఊరుకుంటారా పేరెంట్స్? ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఎగ్జామ్ 1 రోజు 2 రోజులు ఉందనగా అప్పుడు నేను ఒక సిస్టమ్ ఫాలో అయ్యేదాన్ని అనమాట. ఇప్పుడు కూడా చాలామంది ఫోన్లో రీల్స్ తిప్పుకుంటూ రోజంతా గడిపేస్తున్నారు. కానీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక బాగా చదువుకోవాలి కదా. ఏదేమైనా నేను ప్రిపేర్ అయిన పద్ధతిలో కనీసం 2nd క్లాస్ వచ్చేది. 2nd క్లాస్ అంటే ఆ రోజుల్లోనే గ్రేటే. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ రావడం అంటే స్టార్టింగ్ నుంచి పుస్తకం పురుగుల్లా పుస్తకాలు పట్టుకొని అలా చదువుతున్న వాళ్ళకే ఫస్ట్ క్లాస్ వచ్చేది. ఇప్పుడంటే 90% ఏమీ కాకుండా వచ్చేస్తుంది. పిల్లలు కూడా ఎంత రీల్స్ తిప్పుకొనున్నా చదువు కూడా అంత బాగా చదువుతున్నట్టున్నారు. లేదంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్ అలాంటివి అయి ఉండొచ్చు, చాలా కారణాలు ఉండొచ్చు. సో కొంచెం కొన్ని టెక్నిక్స్ అనమాట, ఇవి యూస్ చేశారంటే చాలా ఈజీగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. అందులోని ఇప్పుడు ఎగ్జామ్స్ ఒకటి దగ్గర పడుతున్నాయి కదా, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఎవరికి ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నాకు తెలిసిన విషయాలు నలుగురికి తెలియజేయాలని. అలాగే మరేంటి మీరు యావరేజ్ స్టూడెంట్ అంటున్నారు, మీరు మాకు చెప్తారా అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు అండి నీటు, మా టైం అప్పుడు ఎంసెట్ అని ఉండేది. ఇప్పుడు నీట్ అంటున్నారు, అవన్నీ ఓకే. అయితే ఎంసెట్కి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన వాళ్ళు పాస్ అవ్వలేదు, డాక్టర్ సీట్ రాలేదు, వాళ్ళు ఏదో బీఎస్సీ ఎంఎస్సీ అలా చేసుకుంటారు. ఇప్పుడు డాక్టర్ సీట్ వచ్చింది. డాక్టర్ సీట్ వచ్చిన వాళ్ళు డాక్టర్ చదువుతారు. వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్ చదివిన తర్వాత ఎంసెట్లోని ప్రిపేర్ చేస్తారా? చెయ్యరు కదా. పాస్ అయిన వాళ్ళు చేయట్లేదు. పాస్ అయ్యి డాక్టర్ అయిన వాళ్ళు మిమ్మల్ని ప్రిపేర్ చేయట్లేదు. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? ఫెయిల్డ్ అయ్యి ఎంఎస్సీ చదువుకున్న వాళ్ళు ఎంసెట్కి ప్రిపరేషన్ చేయిస్తున్నారు. అదేంటి మరి ఫెయిల్డ్ అయిన వాళ్ళ మాటలు ఎలా వింటారు? వాళ్ళకే బాగా తెలుస్తుందండి ఏం చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారో, ఏం చెయ్యక వాళ్ళు పాస్ అవ్వలేకపోయారో అవన్నీ క్లియర్గా వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళే ప్రిపేర్ చేయగలరు. పాస్ అయిన వాళ్ళది ఏముంది, అలా చదవడం వలన పాస్ అయిపోయారు, ఓకే. కానీ ఆ టెక్నిక్స్ యూస్ చేయడం అది వాళ్ళకే కదా తెలుస్తుంది. అలాగా నాకు కూడా కొన్ని తెలిసినవి నేను చెప్తున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ నేను యూస్ చేసిన టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ పుస్తకం దగ్గర పెట్టుకొని ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఇప్పుడు సౌండ్ ఇలా లెసన్స్ ఉంటాయి కదా, ఫిజిక్స్ అనుకోండి సౌండ్ ఉంటుంది, అలాగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. ఓకే, మాకు ఒక 8 లెసన్స్ అలా ఉండేవి. లెసన్స్ అంటే అది అధ్యాయాలు అని ఉండేది. సో లెసన్స్ సౌండ్ అనుకోండి, నేను హెడ్డింగ్ పెట్టుకునేదాన్ని. పెట్టుకొని అందులో ఒకసారి ఏ క్వశ్చన్స్ ఉంటాయి అని రాసుకునేదాన్ని. అక్కడ టెక్స్ట్ బుక్లో సైడ్ హెడ్డింగ్స్ ఇస్తారు కదా, అవన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకునేదాన్ని. ఆ తర్వాత ఏం చేసేదాన్ని అంటే, ఓకే దీనికి ఏంటి ఆన్సరు ఒకసారి చూసుకునేదాన్ని. ఓహో అదా, ఓకే సెకండ్ది దీనికి ఆన్సర్ ఏంటి, అలా చూసుకునేదాన్ని. అంటే నా దగ్గర పుస్తకం లాంటి ఇంత పెద్దది నా దగ్గర టెన్షన్ పెట్టదు. ఎందుకంటే నేను దాన్ని ఒక పక్కనే పెడుతున్నా.
ఏం చేసేదాన్ని, ఇలా పేపర్ మీద క్వశ్చన్స్ రాసుకునేదాన్ని. క్వశ్చన్స్ అంటే ఒక పేపర్కి సరిపోద్ది, అదే ఆన్సర్లు అంటే ఒక పెద్ద పుస్తకం. నా మైండ్లో నేను ఏం చేసుకునేదాన్ని అంటే క్వశ్చన్, ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటై ఉంటుంది ఒకసారి మైండ్ చేసుకునేదాన్ని. ఓకే, తర్వాత మళ్ళీ రెండో క్వశ్చన్ చదివేదాన్ని, దీనికి ఆన్సర్ ఏంటై ఉంటుంది అని చెప్పేసి పుస్తకం తీసి చూసేదాన్ని. ఓకే, తర్వాత మళ్ళీ ఇలా చూసుకొని అలా మొత్తం అంతా చదివాక ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకునేదాన్ని. దానివల్ల నాకు చాలా అంటే ఆ క్వశ్చన్ చూడంగానే మధ్యలో ఏదో క్వశ్చన్ పేపరు అదే ఎగ్జామ్ హాల్లోనే క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ గుర్తొచ్చేదన్నమాట. ఆ టెక్నిక్ యూస్ చేసుకునేదాన్ని. అంటే నేను తేలిగ్గా ఫీల్ అయ్యేదాన్ని, ఓహ్ ఇంతేనా, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇంతేనా, ఇవేనా చదవాలి అని అనుకునేదాన్ని. అమ్మో ఏంటి దగ్గర పడిపోయింది, నేను ఎగ్జామ్ చదవలేకపోతున్నాను, బాబాయ్ పుస్తకం చూస్తే ఎంత ఉంది, ఇదేం చదువుతానని టెన్షన్ పెట్టుకుంటే ఉన్నది కాస్త అంతే. అందువలన ఇలా క్వశ్చన్ పేపర్ పెట్టుకున్నాను అనుకోండి, ఓహో ఇంతేనా, ఇవేనా చదివేద్దాం, ఇంకా దీనికి ఆన్సర్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి, ఓకే చూసా, దీనికి ఆన్సర్ ఏంటి, ఓకే చూసా, అలాగా ప్లాన్ చేసుకునేదాన్ని అండి. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే నిద్రని మాత్రం అవాయిడ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే సరిపడే నిద్ర లేకపోతే ఏమవుతుందంటే చదువుతున్నప్పుడు మనకి నిద్రమత్తు ఉండడం వలన సరిగ్గా గ్రహించలేము. అందువలన నిద్ర అయితే ఒక్కొక్కరికి కొందరికి 4-5 గంటలు పడుకుంటే చాలు నిద్ర తీరిపోతుంది, కానీ అందరికీ అలా ఉండదు. ఒకరికి 6 గంటలు, ఒకళ్ళకి 8 గంటలు పడుకుంటే కానీ నిద్ర తీరదు. ముందు నిద్ర తీరిపోయేలా చూసుకోవడం చాలా బెస్ట్ అండి. టైమింగ్స్ ఒకటి, టైమింగ్స్ ఎలాగంటే మెయింటైన్ చేసుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను పడుకోవాలి. అలాగే అంతే, మళ్ళీ ఆ రోజంతా నిద్రతలం పొందకూడదు. ఒక 6 గంటలు పడుకున్నారనుకోండి, 6 గంటలు తీసేస్తే ఇంకా 18 గంటలు మీ చేతిలో ఉంటుంది. అంటే 6 గంటలు నిద్రపోయిన తర్వాత ఇంకా దాని సంగతి మర్చిపోవాలి. ఇంకా మిగతా 18 గంటలు ఎలా ఫీల్ అవ్వాలంటే ఇంకా ఫ్రెష్ అయిపోవడం, ఆ రోజంతా చదువుకుంటూ కూర్చోవడం. లేదు నాకు ఫలానా పని ఉంది, ఇంకొక పని ఉంది అనుకున్నారనుకోండి, చదువుకోవడం కోసం టైంని కేటాయించుకోవాలి. టైం అంటే నేను రోజుకు 6 గంటలు చదువుతాను, లేకపోతే 10 గంటలు చదువుతాను అనుకుంటారు చాలామంది. కానీ అనుకొని ఒక టైం ఫిక్స్ చేసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే ఉంది కదా టైం చదువుదాంలే, ఉంది కదా టైము 10 గంటలు చదువుదాంలే, కానీ నిద్రపోయే టైం వచ్చేస్తుంది లోపల, చదువుదాంలే అనుకుంటూ. అది కూడా కరెక్ట్ కాదు. ఎలా అనుకోవాలంటే నేను మార్నింగ్ 6 to 9 చదవాలి, తర్వాత అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత 12 to 6 చదవాలి అనుకుంటే, ఇప్పుడు 12 అవ్వగానే అమ్మో ఇది నాకు చదువుకునే టైం అంతే, ఇంకా ఎవరు రాని ఏం జరగని ఇంకా పుస్తకం పట్టుకొని కూర్చోవాల్సిందే. ఆ స్ట్రిక్ట్నెస్ ఉంటేనే అక్కడ జరుగుతుంది. లేదు రోజుకి 8 గంటలే చదువుదాము అనుకొని కామన్గా అనుకుంటే మాత్రం అవ్వదు. ఈ టైం నుంచి ఈ టైం వరకు చదువుదాం అనుకున్నప్పుడే అది కుదురుతుంది. చాలామందికి నిద్ర సరిపోదు. ఒకవేళ నిద్రపోయినా ఎలా ఉంటుందంటే చదివే టైం అప్పుడు నిద్ర వచ్చేస్తుంటుంది చాలామందికి. అంటే ఎక్కువ చదవడం అలవాటు లేని వాళ్ళకైతే మరీ వచ్చేస్తుంటుంది. అప్పుడు ఒక టెక్నిక్ ఏంటంటే లెమన్ టీ అండి. నేను నా ఛానల్లో ఉంది లెమన్ టీ, చాలా హెల్తీ టీ. ఇంకా మీకు అది తాగానంటే నిద్ర రాదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఒకసారి అది ప్రిపేర్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని లింకు చూడండి. అది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం కూడాను. అది ఏదో టీలు తాగకూడదు, కాఫీలు తాగకూడదు అనేం లేదు, ఎవరైనా తాగొచ్చు. లెమన్ టీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా తాగొచ్చు, చాలా యూస్ఫుల్ అయినదనమాట. నెక్స్ట్ లెమన్ టీ మీకు మత్తుగా అనిపించినప్పుడు తాగండి, చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందండి, ఇది మా అత్తగారు వాళ్ళు పాటించిన చిట్కా అండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఉప్పంచాపు వండి పెట్టేవాళ్ళండి. అది ఎలా ఉంటుందంటే అది తింటేనట ఎప్పుడో చదివినవి కూడా గుర్తుకొస్తాయంట, చాలా బాగా పనిచేస్తుందంట. అది మా వారి మీద కూడా బాగా ఎఫెక్ట్ అయ్యింది. సో నాకు తెలిసి ఇది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, వెజిటేరియన్స్కి మరి ఇది ఉపయోగపడకపోవచ్చు. కానీ ఒకటి వెజిటేరియన్స్ అయినా కూడా కొంచెం
ఉప్పు వేసుకున్నది ఏదైనా తింటే నాకు తెలిసి ఉప్పన చేపలో ఉప్పు ప్రభావమే జ్ఞాపక శక్తిని పెంచుతుందని నేను అనుకుంటున్నాను. సో ఉప్పు వేసుకున్నది ఏదైనా తీసుకొని తినండి. పరీక్షలకి గంట ముందు ఇంకా ఆపేసేయండి చదవడం. ఎందుకంటే వెళ్ళే ముందు హవరాగా అప్పటికప్పుడు చదివి ఏం వెలగబెట్టేది ఏమి ఉండదు. ఎందుకంటే చక్కగా గంట ఉందనగా కాస్త రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అయిపోతే ఆ రిలాక్స్ మైండ్ మిమ్మల్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తుంది. ఎగ్జామ్లో ఉండడానికి ఒక రకమైన పీస్ఫుల్ మైండ్ని మీకు ప్రిపేర్ చేసేస్తుంది. టెన్షన్లు అన్నీ వదిలేసేయండి. ఇంకా ఎంత వచ్చు ఎంత రాదు ఏది గుర్తు తెచ్చుకోవాలని కూడా ఆలోచించక్కర్లేదు. సరేనండి. ఆ గంట మాత్రం రిలాక్స్డ్గా ఎగ్జామ్కి వెళ్ళండి. ఇంకా పరీక్షకు కావాల్సిన హాల్ టికెట్లు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుందనగా టైం అయిపోతుందనగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడాలు అవన్నీ చేస్తుంటారు చాలామంది. అది కూడా మానుకోవాలండి. ఎందుకంటే వారం రోజుల ముందే ఎగ్జామ్కి ఏం పెన్నులు కావాలి, పెన్సిళ్ళు కావాలి, ఏం అట్ట కావాలా, లేకపోతే ఇంకేం కావాలి ఎగ్జామ్స్ కానీ వారం రోజుల ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా తలంపు ఉండదన్నమాట. అంటే ఇలాంటివన్నీ చిన్న విషయాలు ఇది, కానీ ఒకసారి ఎందుకైనా మంచిదని చెప్తున్నా. అది రికార్డు వర్క్లు ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళకి రికార్డు వర్క్లు చాలా ఉంటాయి. మాకు అలాగే ఎగ్జామ్స్ టైం అప్పుడు రికార్డ్ వర్క్స్తో చాలా కష్టపడే వాళ్ళవి. కాకపోతే ఒకటి రికార్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోండి ముందే. అసలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వక ముందే, అంటే ఎగ్జామ్స్ కోసం మనం సెపరేట్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, అది స్టార్ట్ అవ్వకముందే రికార్డ్ వర్క్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసేసుకొని అన్ని సైన్లు అన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ చేసుకొని ఉంచుకోండి. ఏది పెండింగ్ ఉంచుకోకండి. అప్పుడే మనం మనశ్శాంతిగా చదువుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలండి. మీరు పాస్ అవుతారని నమ్ముతూ చదవండి. అదే నమ్మకం పెట్టుకోండి. ఇంకొకటి పెట్టుకోకండి. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, లేకపోతే ఫస్ట్ క్లాస్ వస్తుంది. మీ టార్గెట్ ఏంటో అది మాత్రమే నమ్ముకుంటూ ఉండండి. నమ్ముకుంటూ చదవండి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఎందుకంటే అన్నిటికంటే మనోధైర్యం చాలా ముఖ్యమండి. ఆ నమ్మకం చాలా ముఖ్యం. ఆ నమ్మకమే ఫస్ట్ విజయం సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. పక్కన పిడుగు పడ్డా కూడా కాన్సన్ట్రేషన్ తప్పించుకోకండి. ఎందుకంటే ఈరోజు ఇలా చదువుకున్నారు అంటే భవిష్యత్తులో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతపు చుట్టుపక్కల మీకు డిస్టర్బ్ చేస్తున్న ఏ సబ్జెక్ట్ని కూడా మీరు మైండ్ దాకా తెచ్చుకోకండి. ఎందుకంటే బాగా చదువుకుంటే ఆ చదివే మీ సమస్యను తీరుస్తుంది. మీరు అవి మైండ్లో తెచ్చుకొని చదువు సరిగ్గా చదవకపోతే ఆ సమస్య తీరదు, మీకు కొత్త సమస్య మొదలవుతుంది. ఎందుకంటే చదువుకోకపోవడం వలన ఎన్ని నష్టాలు వస్తాయో కూడా అనుభవజ్ఞులకి బాగా తెలుస్తుంది. గతంలో ఏవో బ్యాడ్ మెమరీస్, లేకపోతే నాకు ఇది బాగలేదు, మాకు అది లేదు, ఇది లేదు, ఇలాంటి బ్యాడ్ మెమరీస్ ఏవి పెట్టుకోకండి. ఎందుకంటే మనకన్నా బాగలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందువలన మనకి దేవుడిచ్చిన ఈ వరాన్ని, ఈ జన్మని, ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి, కానీ ఏదో కోల్పోయినట్టు ఉండకూడదని నా అభిప్రాయము. నేను చెప్పిన ఈ 10 పాయింట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.